ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయమందు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఓ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందరూ శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో చక్కటి మాట కనిపిస్తుంది. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకో, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. ప్రియులారా, జీవితం ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మార్గాల్లో, త్రోవల్లో ఎన్నో అడ్డుబండ్లు వస్తూ ఉంటాయి, ఎన్నో మెట్టలు పల్లాలు వస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ మార్గాల్లో వచ్చినటువంటి ఎత్తు పల్లాలు, మెట్టలు, సమస్యలనే ఆ మెట్టలు, సమస్యలనే ఆ పరిస్థితులు పోవాలి అని అంటే, మన త్రోవలు సరళం అవ్వాలంటే, మన జీవితాలు ఒక ఉన్నతమైన మార్గంలో వెళ్ళాలంటే, మనము మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారం ఒప్పుకోవాలి. దేవుడు మన ప్రవర్తన చూస్తూ ఉంటాడు, మన పరిస్థితులను గమనిస్తూ ఉంటాడు కదా. మన ప్రవర్తన అంతటి మీద దేవా, నీ చిత్తమే, నీ అధికారమే నా ప్రవర్తన మీద అని ఎప్పుడైతే ఒప్పుకుంటామో, ఆయన చిత్తానికి మనం తలొగ్గుతామో, దేవుడు మన మార్గాల్లో ఉన్న ప్రతి ఎత్తు పల్లాలని సరళం చేస్తాడు. కనుక మన ప్రవర్తన ఆయనకు ప్రీతికరంగా ఉండాలి, మన ప్రవర్తన ఆయనకి ఇష్టంగా ఉండాలి. అలా ఉండినప్పుడు దేవుని కృపా సహాయం మనకుంటుంది. ఆయన మన యొక్క జీవితంలో ఎదురైన సమస్యలను ఇట్టే తీసివేస్తాడు. కనుక ఈ మాటలు ఆలకిస్తున్న సహోదరుడా, సహోదరి, దేవుని దృష్టికి నీ ప్రవర్తన ఎలా ఉంది? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి, ఒకసారి పరిశీలించుకోవాలి. ఒకవేళ ఎక్కడైనా నీ ప్రవర్తనలో పాడైపోయావా, చెడిపోయావా, తప్పిపోయావా, దేవుని క్షమాపణ అడుగు. ఆయన నిన్ను సరిచేసి నీ మార్గాల్ని సరళం చేస్తాడు. దేవుని కృప ఈ ఉదయకాల సమయమందు నీకు కలుగునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్ అందరికీ.